టెక్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. అమ్మా, ఏమిటమ్మా ఇది? నీ కోడల సంగతి నీకు కొత్త? అది కాదు నాయన, సీత సంగతి నాకేమో భయంగా ఉంది. దేనికమ్మా భయం? వెళ్ళి 4 రోజుల పాటు ఉండిరా. అవతల మనిషి సహాయం లేకుండా ఏం అవస్థ పడుతుందో ఏమో. అదే ఆలోచిస్తున్నా. ఎందుకమ్మా ఆలోచన? ఇందా, ప్రస్తుతానికి డబ్బు దగ్గరుంచు. సీతకి మంచి వైద్యం చేయించు. అవసరమైతే మళ్ళీ కబురు చేయి పంపిస్తాను. తీసుకోమ్మా. నువ్వు కూడా ఒక్కసారి రాకూడదా నాయన? వద్దమ్మా, సీత కొంచెం ఆరోగ్యం కోలుకొని తర్వాత వస్తాను. నువ్వు వెళ్ళిరమ్మా. ఏమండి, అమ్మగారు గ్రామానికి ప్రయాణం అయినట్టున్నారు. ఆవిడ వెళ్ళకుండా ఉంటుందా? ఏమాత్రం ఇచ్చారండి డబ్బు? అంటే ఏదో దారి ఖర్చు కంటేను. అవసరమైతే మళ్ళీ పంపిస్తానంటున్నారు. అవసరమైతే మళ్ళీ పంపిస్తా. అది ఆవిడ కన్నీళ్ళు చూడడానికి. ఇదిగో నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఏ ఏట్లోనా పారేస్తున్నాయో. ఏమంటావు? నిజం చెప్పారు. ఆకలేస్తుంది కదా. నన్ను కూడా నాణ్యంతో ఊరికి వెళ్ళమన్నారు నాన్న. అన్నారు అక్కడ పెంట కుప్పలు మురికి గుంటలు రాకపోతున్నాయి కాదు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళొస్తా నాయన. వస్తామ్మా. పాపేది? అది ఎక్కడో ఆడుకుంటోంది రండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీతో వస్తాను, అది ఏడుస్తుంది. మీరు వెళ్ళండి. అయ్యో అయ్యో పాప, అదేమిటండి అలా చూస్తూ ఊరుకుంటారు? ఆపండి, కారు ఆపండి. నేనంటే మీ అందరికీ ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి. మీరంతా కలిసి నాకు నా బిడ్డ కాకుండా చేయాలని చూస్తున్నారు. అసలు ఆవిడ గారు నేర్పకపోతే నా బిడ్డ నన్ను ఇలా మాయ చేసి వెళ్ళేదేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు దానికి అమ్మ అయితే ఆవిడ నాయనమ్మ, తెలిసిందా? అమ్మ నువ్వు క్షణమైనా ఉండగలదా పాప? అంతేనండి, ఏనాటికైనా మీరు మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. ఎంత చిక్కిపోయావే! ఇంత జబ్బు చేస్తే ఒక ఉత్తరం ముక్కైనా రాయకూడదా నాకు? ఎవరేమైనా నేనొక్కదాన్ని ఇంకా బ్రతికున్నానుగా అమ్మా. ఏమిటోనమ్మా, ఎప్పటికప్పుడు నువ్వు వస్తావని అనుకుంటూ గడిచిపోయింది. పొలం వెళ్తున్నాను, గంగుల చేత భోజనం అక్కడికే పంపించు. ఆ భద్రైన ఒక్కసారి ఇలా రమ్మనయ్యా. 2 రోజులైందట వచ్చి. వచ్చే ఏం లాభం? ఇచ్చిన మందు తాగితేగా. తమరు దేవుడు ఏమిటి? తమ దేవుడు మాది ఊరే. అయితే ఈ ఊరే మాది. నా బొమ్మ ముట్టుకున్నావు చూడు. ఈ వధువు బొమ్మకి అలా అరుస్తావంటి? పల్లెటూరు బయట దీని సంగతి నీకేం తెలుసు? ఓ అబ్బో పద్మాసం దర్శని చూడు, నేనేం చేస్తాను. నాయనమ్మ 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 చూడు నాయనమ్మ. నా తండ్రి మా నాయని. అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ చూడు నాయనమ్మ. తప్పమ్మా, అలా అనకూడదు. బావ కదూ? బావా. అమ్మా ఎవరే? మీ పట్నం మావయ్య లేడు, ఆయన కూతుర్రా. ఓహో. ఏమ్మా, తెలియకుండా దెబ్బలాడుతున్నారా? అలా దెబ్బలాడుకోకూడదు. వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఆడుకోండి. పోనాయన. జాగ్రత్త బాబు. జాగ్రత్త ఏంటి? నేను ఎక్కడికన్నా పారిపోతానా? మన చేతికి చిక్కిన తర్వాత అదంతా సాగుదులే. నడు. కొడుకు ఏమ్మా? ఏమీ లేదమ్మా, మన సంబంధాలు కలిసి మళ్ళా మనం ఒకటిగా మసలే యోగం ఉందంటావా? చూడమ్మా, నువ్వు ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. మందు తాగుతాయి. ఊరుకో. చీర పెట్టు నాయనమ్మ. చీర? చీరేమిటమ్మా ఇప్పుడు? చీరెందుకు? మేము బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటున్నా అత్తయ్య. అక్కడ అందరూ కాచు కూర్చున్నారు. చీర కొట్టు నాయనమ్మ.
నే కట్టనా నా చీర కడతాను బాగున్నావే నీ చీర నువ్వును. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావమ్మా. నేనేం పెళ్లి కూతుర్ని కాదు, అత్తగారిని. అత్తగారివా? మరి మామగారు ఎవరే? చంద్రం బావే. రా తొందరగా.